హాయ్ గైస్, చాలా మంది యానిమే అంటే చిన్నపిల్లలు చూసే కార్టూన్ అని అనుకుంటారు. బట్ నిజం చెప్పాలంటే యానిమేకి కార్టూన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యానిమేలో డీప్ ఫిలాసఫీ ఉంటుంది, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి, లైఫ్ లెసన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే యానిమేకి ఒక 100 years హిస్టరీ ఉంది. యానిమే ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా వరల్డ్ వైడ్ ఇంత పాపులారిటీని సంపాదించింది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు యానిమే క్యారెక్టర్స్ మన లైఫ్ని చేంజ్ చేసే లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, ఇవన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, యానిమే అంటే ఏంటి? యానిమే అనేది యాక్చువల్గా జపాన్లో క్రియేట్ అయిన యానిమేషన్ స్టైల్. జపాన్లో యానిమేషన్ని సింపుల్గా యానిమే అని పిలుస్తారు. బట్ అవుట్ సైడ్ జపాన్ యానిమే అంటే స్పెసిఫికల్లీ జపాన్ యానిమేషన్ అని మీనింగ్. యానిమేలో స్టోరీ టెల్లింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కార్టూన్స్ మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేశారు, కానీ యానిమేలో క్యారెక్టర్స్ ఎమోషన్, క్యారెక్టర్ స్ట్రగుల్స్, లైఫ్ మీనింగ్, మోరల్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేశారు. యానిమే హిస్టరీ ఆల్మోస్ట్ 1970 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు జపాన్లో కొన్ని స్మాల్ యానిమేషన్ ఫిల్మ్స్ క్రియేట్ చేశారు. బట్ రియల్ ఎవల్యూషన్ జరిగింది ఒక లెజెండరీ క్రియేటర్ వల్ల. ఆ క్రియేటర్ పేరే ఒసాము టెజుకా. ఈయనని గాడ్ ఆఫ్ మాంగా అని పిలుస్తారు. ఆయన క్రియేట్ చేసిన ఒక ఫేమస్ యానిమే ఆస్ట్రో బాయ్ 1963లో రిలీజ్ అయింది. ఇది ఫస్ట్ టైం టెలివిజన్ యానిమే సిరీస్ గా హ్యూజ్ సక్సెస్ అయింది. ఆస్ట్రో బాయ్ సక్సెస్ తర్వాత జపాన్ లో యానిమే ఇండస్ట్రీ బూమ్ అయింది. 1970s ఇంకా 1980s లో యానిమే స్టోరీ టెల్లింగ్ ఇంకొంచెం మెచ్యూర్ అయింది. ఎగ్జాంపుల్ మొబైల్ సూట్ గుండమ్. ఈ యానిమే సింపుల్ రోబోట్ ఫైట్స్ కాదు, ఇది ఎక్స్ప్లోడర్ వార్ కాన్సిక్వెన్సెస్ అండ్ పొలిటికల్స్. నెక్స్ట్ లెజెండరీ యానిమే మూవీ అకిరా. ఈ మూవీ వరల్డ్ కి షాక్ చేసింది. యానిమే అనేది సీరియస్ సినిమా లెవెల్ స్టోరీ టెల్లింగ్ చేయగలదు అని. అకిరా తర్వాత వరల్డ్ లో యానిమే పాపులారిటీ పెరిగింది. యానిమేలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ఫిలాసఫీ. ఎగ్జాంపుల్ డెత్ నోట్ క్వశ్చన్ రైజ్ చేస్తుంది, జస్టిస్ అంటే ఏంటి, పవర్ ఒక మనిషికి దొరికితే ఆయన హీరో అవుతాడా లేదా విలన్ అవుతాడా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అటాక్ ఆన్ టైటన్. ఇది సింపుల్ మాన్స్టర్ ఫైటింగ్ స్టోరీ కాదు, ఇది ఎక్స్ప్లోర్స్ ఫ్రీడమ్, వార్, హ్యూమన్ నేచర్ కాన్సెప్ట్ కి చెందిన స్టోరీ. నెక్స్ట్ యానిమే క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్ గా ఫీల్ అవుతారు. ఎగ్జాంపుల్ నరుటో ఉజుమాకి. చైల్డ్హుడ్ లో లోన్లీనెస్ బట్ ఆ పెయిన్ ని స్ట్రెంత్ గా మార్చుకొని విలేజ్ లీడర్ అయ్యాడు. అనదర్ ఎగ్జాంపుల్ ఎరెనిగర్. ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్, బట్ ఫ్రీడమ్ కోసం తెలుసుకునే డెసిషన్స్ సమ్ టైమ్స్ వరల్డ్ ని డెస్ట్రాయ్ చేసే లెవెల్ కి వెళ్ళిపోతాయి. యానిమే మనకు చెప్పేది ఏంటంటే లైఫ్ లో రైట్ అండ్ రాంగ్ ఆల్వేస్ సింపుల్ కాదు. కార్టూన్స్ మోస్ట్లీ కామెడీ ఆర్ కిడ్స్ ఎంటర్టైన్మెంట్, బట్ యానిమే కవర్ చేసేది యాక్షన్, ఫిలాసఫీ, సైకలాజికల్, హారర్, రొమాన్స్, వార్, డ్రామా. యానిమేలో క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ హీరోస్ కాదు, దే ఆర్ ఫ్లామ్డ్ ఎమోషనల్ హ్యూమన్. అండ్ మేబీ అందుకే యానిమే క్యారెక్టర్స్ మనకి రిలేటబుల్ గా ఫీల్ అవుతారు. యానిమే పాపులర్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్, డీప్ క్యారెక్టర్స్, ఎమోషనల్ కనెక్షన్. యానిమే చూస్తే మనం ఇలా ఫీల్ అవుతాం, ఇది జస్ట్ ఒక స్టోరీ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ ఎవరైనా యానిమేని కార్టూన్ అని అంటుంటే ఒక సింపుల్ థింగ్ చెప్పండి, యానిమే అనేది జస్ట్ యానిమేషన్ కాదు, ఇట్ ఈస్ ఎ స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ ఫామ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా. అండ్ మీ ఫేవరెట్ యానిమే ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ఎపిసోడ్ 1 స్టోరీని అయితే కవర్ చేస్తా. సో రెడీగా ఉండండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, stay curious and keep watching anime. And bye bye.